కాలేజ్లో ఒక సంస్కృతి ఉంది. అయితే ఆ సంస్కృతి మితిమీరి విద్యార్థుల మధ్య ఘర్షణకి దారితీస్తోంది. కొన్ని వారాల క్రితం రూట్ తలా అనే సంస్కృతిలో భాగంగా విద్యార్థులు బస్సులపైకి ఎక్కి అల్లరి చేయడం, ట్రాఫిక్ మధ్యలో పరుగులు తీయడం, రోడ్ పైన ఉన్నటువంటి వారికి భయాందోళనలు కలిగజేస్తున్నటువంటి వీడియో వైరల్గా మారింది. దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి అలవాట్లు మారుతుంటాయి. కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల విషయంలో కూడా ఇది అప్లై అవుతుంది. చెన్నైలోని కొన్ని కాలేజీల్లో రూట్ తలా సంస్కృతిని కొనసాగిస్తున్నారు. ఇది ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు యువత మాత్రం మిస్యూజ్ చేస్తున్నారు. దీనివల్ల గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల ఏకంగా రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు నానా రచ్చ చేశారు. స్థానికులు, వాహనదారులను భయాందోళనలకు గురిచేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరకు పోలీసులు స్పందించి చర్యలు కూడా తీసుకున్నారు. చెన్నైలోని పలు కాలేజీల్లో రూట్ తలా వ్యవస్థ నడుస్తోంది. 1980 నుంచే ఈ సంస్కృతి కొనసాగుతోంది. రూట్ తలా అంటే తమ రూట్లో ఉండే విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించే లీడర్ అని అర్థం. ఇదొక నాయకత్వ వ్యవస్థ అని చెప్పొచ్చు. తన రూట్కు సంబంధించిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తాడు. బాధిత విద్యార్థుల గొంతుగా మారతాడు. గౌరవంతో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తుందని అప్పట్లో రూట్ తలాను కాలేజీ యాజమాన్యాలు కూడా అనుమతించేవి. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడంతా మారిపోయింది. బస్సులు, రైళ్లలో వెళ్లే సమయంలో ఇతర రూట్కి చెందిన వారిని ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హేళనగా మాట్లాడుకోవడాన్ని ప్రారంభించారు. కొన్నిసార్లు సమస్యలు తలెత్తాయి. ఘర్షణలు కూడా జరిగాయి. విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరాటాలకు దారితీసింది. దాంతో దాదాపుగా కాలేజీలన్నీ రూట్ తలా ఉండకూడదని చెప్పాయి. అయినా కూడా ఈ సంస్కృతిని కొన్ని కాలేజీల్లోని విద్యార్థులు కొనసాగిస్తూనే ఉన్నారు. 2 வருஷத்துக்கு முன்னாடி ரூட்டு தரலாம் இருந்தது. இப்போ காலேஜில் ரூட்டு தரல எதுவுமே இல்லை, அழிஞ்சிச்சு ரூட்டெல்லாம். ரூட்டு தரலாம் எப்படின்னா ஒரு ஃபஸ்ட் இயர், செகண்ட் இயரை பார்த்து தேர்ட் இயர் தான் ரூட்டு தலை போடுவாங்க. அவங்கள பார்த்து பத்திரமா கூட்டின்னு போகிறது, மோளம் வச்சுன்னு பாட்டு பாடினு. இப்போ வேறு காலேஜ் பசங்க வந்து என் காலேஜ் பசங்களை மிரட்டி ஐடி கார்டு போடுவாங்க. அவங்ககிட்டேருந்து பேச்சை போட்டு கூட்டின்னு போகிறது தான் ரூட்டு தலையோட வேலையே. காலேஜ் உள்ள ஒரு மாதம் சுற்றுவார். ரூட்டு தலைனா பேர் எல்லாருக்கும் தெரியும். அவ்வளோதான். டெவலப் தான் இருப்பார் காலேஜ் உள்ள. அவர் வந்தாருன்னா எல்லாரும் போய் கையில் கொடுப்பாங்க. அவ்வளோதான். அவர் வந்தாருன்னா, அவர் தனியாக வந்தாருன்னா அவர் மட்டும் தனியாக தெரிவார். ரூட்டு தலை வராருன்னா ஒரு கெத்து, ரூட்டு தலை வராரு. அப்படி அவர் வரும்போது நாங்கள் ஒரு 100 பேர் 200 பேர் அவர் பார்க்க வந்து மரியாதை கொடுத்துட்டு அவர் சொல்ல, என்னடா ரூட்லாம் எப்படி போகுது இது கேட்பாரு. ரூட்லாம் நல்லா போதா? இப்போ ரூட் காலேஜில் ரூட்டெலாம் இல்லை, இப்போ இருந்ததெல்லாம் எல்லாம் போயிடுச்சு. இப்போ காலேஜ் வேறு கோயிடாக மாற்றிட்டாங்க. எல்லா பசங்களாம் சிட்டா பறக்க ஆரம்பிச்சிட்டானுங்க. சில காலேஜஸ் வந்து ரூட் தலா ரொம்ப பப்ளிக் நியூசன்ஸ் பண்றாங்க. பஸ் மேலே ஏறி ரொம்ப கிண்டல் பண்றாங்க. அது சில நண்பர்கள் இருக்கிறாங்க. அந்த நண்பர்கிட்ட வேண்டிக்கிறேன், இதெல்லாம் வேணாம், தவிர்க்கணும். அதெல்லாம் ரூட்டு தலைலாம் வேணாம். ஜாலியாக வந்தோமா பச்சைமா போயிடணும். ரூட்டு தலாம் எதுக்கு, பஸ் மேலே எதுக்கு பப்ளிக் எல்லாம். குவாலிட்டிஸ் எந்த இயர் ஸ்டூடெண்ட்ஸ் வந்து ரூட் தலா ஆகணும், என்ன குவாலிட்டி ரூட்டு தலை போடுவாங்க. என்ன குவாலிட்டிஸ் வேணும்? இப்போ ஃபஸ்ட் இயர்லேருந்து சேர்ந்துருவாங்க. செகண்ட் இயர் வந்து தேர்ட் இயர் வந்ததுக்கப்புறம் தான் மரியாதைலாம் கொடுத்து அவங்க சின்ன என்ன பண்ணி அப்படியே வந்ததுக்கப்புறம் தான் రూట్ తల పోடுவாங்க. మెయింటెనెన్స్ ఫస్ట్ పోடுவாங்க, அதுக்கப்புறம் தான் రూట్ తల పోடுவாங்க. జూలై 5న చెన్నైలో రూట్ తల విషయంలో నానా హంగామా జరిగింది. పచ్చయ్యప్పన్ కళాశాల విద్యార్థులు రచ్చరచ్చ చేశారు. కాలేజ్ గేటు దూకడం, బస్సు రూఫ్ పైకి ఎక్కడం, ట్రైన్లో కూడా అరుస్తూ అల్లరి చేశారు. కాలేజ్ ప్రాంగణం ముందు పటాకులు కాల్చడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు స్పందించి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. విద్యార్థుల అరాచకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసిందే. ఈ కళాశాలకు వెళ్ళి, ముఖ్యంగా కళాశాలకు వెళ్ళే విద్యార్థులు ఒక రకమైన వింత ధోరణి అవలంబిస్తున్నారు. ఇందుకు సంబంధించి మనం కానీ గతాన్ని పరిశీలించినట్లయితే ఆ రోజుల్లో, అంటే ఒక 40 ఏళ్ళకు ముందు, 50 ఏళ్ళకు ముందు, అంటే మన స్వాతంత్రోద్యమం సమయంలో విద్యార్థులందరూ కూడా భారత స్వాతంత్రం కోసం తమ చదువుల్ని వదిలేసి కళాశాలనంతా కూడా బాయ్కాట్ చేసి విధుల్లోకి వచ్చారు. ఎందుకోసం? దేశాన్ని పరాయి పాలన నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్వాతంత్రోద్యమంలో పాల్గొని సఫలీకృతులు అయ్యారు. కానీ ఈరోజు తద్భిన్నంగా కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు రకరకాల పేర్లతో, అంటే వాళ్ళు ప్రయాణించే రూట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ రూట్కి నీ పలాని వాడు లీడరు, ఇంకో రూట్కి పలాని వాడు లీడర్ అని వాళ్ళే స్వయం ప్రకటిత నాయకులు అయిపోయేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బస్సుల్లో ప్రయాణించే ముఖ్యంగా వృద్ధులకి, స్త్రీలకి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కొంచెం శోచనీయం.
విద్యార్థులు తమ పైన ఒక గురుతర బాధ్యత ఉంది. వారు భారత భావి పౌరులు. సమాజం యొక్క శ్రేయస్సు వారి యొక్క నడవడికపైనే పడుతుంది అనే విషయాన్ని గుర్తించుకొని మెలిగితే ఇటు సమాజానికి, వారికి, వారి కుటుంబాలు కూడా మంచిదనేది నా అభిప్రాయం. రూట్ తల అంటే ఆ గ్యాంగ్ లీడర్ స్టూడెంట్స్కి రోల్ మోడల్గా నిలవాలి. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలి. వారు సేఫ్గా ఇంటికి చేరుకుంటున్నారా, వారిని ఎవరూ కూడా ర్యాగింగ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు రూట్ తలపైనే ఉన్నాయి. ప్రొఫెసర్స్కి స్టూడెంట్స్కి మధ్య బ్రిడ్జ్ లాగా వ్యవహరించడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం, కాలేజ్కి అడ్మిషన్స్ని రిఫర్ చేయడం వంటి డ్యూటీస్ కూడా రూట్ తల చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఈ సంస్కృతి పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, బస్ డే పేరుతో రోడ్లపైన న్యూసెన్స్ క్రియేట్ చేయడం, బస్ కండక్టర్స్కి థ్యాంక్స్ గివింగ్ డే లాగా సెలబ్రేట్ చేసుకునే ఈ బస్ డే రోడ్లపైన పరుగులు తీస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా భయాందోళనలు కలిగిస్తూ, అలాగే ఒక కాలేజ్కి ఇంకో కాలేజ్కి మధ్య ఈగో క్లాషెస్ తెచ్చిపెట్టే విధంగా విద్యార్థులు ఈ రూట్ తల అనే సంస్కృతిని అర్థం చేసుకుంటున్నారు. ఆ వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసు కూడా స్టూడెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.